రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాటి నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ జిల్లాలో ప్రజలకు ఏ వ్యాధులు ఉన్నాయి, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై పూర్తి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విశ్లేషిస్తూ రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోందని, ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని అన్నారు. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్. ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ యొక్క ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తా ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%. టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజ్ ఇవి కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్ గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకుని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు, అథెంటికేషన్ డేటా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్ గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తా ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి. తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969. మేల్ 5,61,196 ఉంది. ఫిమేల్ 5,52,767. మోర్ ఆర్ లెస్ ఈక్వల్. వాట్ ఈస్ ది రీజన్? ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్. ఎక్కడైతే రైస్ ఎక్కువ తింటారో కార్బోహైడ్రేట్స్ కన్సంప్షన్ గానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీరు చూస్తే గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఈస్ట్, తిరుపతి, నెల్లూరు, ఏలూరు, ప్రకాశం ఈ జిల్లాలు. మళ్ళీ మన్యం చూస్తే తక్కువ, సత్యసాయి తక్కువ, కర్నూలు, అనకాపల్లి, నంద్యాల, విజయనగరం, అనంతపురం, అన్నమయ్య. ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళా శ్రీకాకుళం.
రీజన్ మనం చూస్తే ఎక్కడైతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఇవి తింటున్నారు కాబట్టి డయాబెటీస్ తక్కువ ఉంది. ఇది క్లియర్ మన వారసత్వంగా వచ్చే హ్యాబిట్స్ వల్ల, అలవాట్ల వల్ల ఈరోజు డయాబెటీస్ వచ్చే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ బోత్ మనం చూస్తే ఇక్కడ రెండు వచ్చే కొద్దిగా మగవాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి, అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఈ రెండు వచ్చినప్పుడు 20,78,000లో 9,54,000 మగవాళ్ళు, ఆ రేషియో ప్రకారం ఆడవాళ్ళకు 11,22,800 వస్తుంది. ఇవి కూడా డిస్ట్రిక్ట్స్ మళ్ళీ మనం అనుకున్న ప్రకారమే. ఈ రెండు కూడా రాయలసీమలో, కరువు జిల్లాల్లో లేకుంటే ఉత్తరాంధ్రలో తక్కువ ఉంది. ఎక్కడైతే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో రైస్ హ్యాబిట్స్ గానీ, ఫుడ్ హ్యాబిట్స్ గానీ, లేకుంటే లైఫ్ స్టైల్స్ వల్ల పెరిగే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇవి చేసినప్పుడు ఇవన్నీ కూడా మన వాళ్ళు చేసింది 22, 23 to 24, 25 వైద్య సేవ డిస్ట్రిక్ట్ వైజ్ బర్డన్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా తయారు చేశారు.